హాయ్ అండి. ఇది మా ఇన్స్టిట్యూట్ అంటే ఐటీహెచ్డి కోర్స్ ఉంది కదా, కంప్యూటర్ కోచ్. సో అప్పుడు నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు మొన్న మధ్య మేము ఫేర్వెల్ చేసుకున్నాం అనమాట. సో లాస్ట్ 4 days 5 days ఉందనగా ఫేర్వెల్ చేసామన్నమాట. సో చాలా బాగా చేసాము. చూడండి మా ఫ్రెండ్స్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు, బెలూన్స్ అవన్నీ. అండ్ వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి. దీపిక, కుసుమ, జ్యోతి, ఆశ అండ్ జయ, లావణ్య అండ్ వెంకటేష్ చాలామంది ఉన్నారనమాట. తిని మా పవన్ సార్ అనమాట. సో మేమందరం కలిసి రూమ్ డెకరేషన్ చేస్తున్నాం అనమాట. బెలూన్స్ అవన్నీ చాలా బాగా డెకరేషన్ చేస్తున్నాము, అంటే సింపుల్గానే. సో దీపిక అయితే డ్రాయింగ్ వేస్తుంది. తన తిప్పలు అయితే చెప్పేవి కాదు, చాలా బాగా రావాలని వేస్తుంది, ఎరేస్ చేస్తుంది, వేస్తుంది, ఎరేస్ చేస్తుంది. లాస్ట్కి అయితే చాలా బాగా చేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సో డెకరేషన్ అయిపోయాక మేము ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాం. సో ఇది కొంచెమే వీడియో తీసాను డెకరేషన్ది. నెక్స్ట్ డే మేము శారీస్ కట్టుకుందాం అనుకుంటున్నాము. సో లంచ్ కూడా ప్రిఫర్ చేసామన్నమాట. సో డాన్సెస్ కూడా వేస్తారు, అది చూపిస్తాను చూడండి. ఇదే అనమాట. యాక్చువల్లీ మేము శారీస్ కట్టుకొని వచ్చేసామన్నమాట. సో అయితే ఏమైందంటే ఇది సౌండ్ పెడుతుంటే ఇది రారా స్వామి సాంగ్ ఉంది కదా పుష్పాలోది, ఆ సాంగ్ అనమాట. దీపిక డాన్స్ వేస్తుంది. సర్స్ లేరని చెప్పేసి సిగ్గుపడుతూ వేస్తుంది. యాక్చువల్లీ చూడండి చాలా మంచి స్టెప్స్ వేసింది. సో సాంగ్ పెడుతుంటే కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది నాకు. సో అందుకోసం సాంగ్ ఎడిట్ చేసేసాను. సో అది అయిపోయాక ఇదేమో దీపావళి సాంగ్ ఉంది కదా, దీపావళి సాంగ్ ఉంది కదా దడాలోది, ఆ సాంగ్ అనమాట. దీనికి కూడా చాలా బాగా స్టెప్స్ వేసింది. అంటే మేమే ఉంది, ఎవ్వరం లేదు. సో అందుకోసం తను డాన్స్ వేసింది. సర్స్ అందరు కింద ఉన్నారని చెప్పేసి. సో చాలా బాగా వేసింది స్టెప్స్ అయితే. అది సాంగ్ పెడితే ఇంకా చాలా బాగుండేది. ఏం చేయాలి, కాపీరైట్ వచ్చిందని చెప్పేసి ఎడిట్ చేసేసాను అనమాట. సో చాలా బాగా జరిగింది. అండ్ గర్ల్స్ అయితే శారీస్ కట్టుకొని వచ్చామన్నమాట. లాస్ట్ కదా అని చెప్పేసి కోడ్లా పెట్టుకున్నాము. అండ్ లంచ్ కూడా అరేంజ్ చేసాం. సో మాకు అండ్ సర్స్కి, మేడమ్స్కి అందరికీ. సో అండ్ పవన్ సార్ ఏమో కేక్ కూడా తెచ్చారు. మా సార్, మా కోచ్ అనమాట. సో తనైతే కేక్ తెచ్చారు, తర్వాత కట్ చేస్తాము. సో నేను మీకు అది కూడా చూపిస్తాను. సో కేక్ కటింగ్ ప్లస్ సర్స్ మేడమ్స్ మాట్లాడతారు, స్పీచ్ కూడా ఇస్తారు. సో అది కూడా పెడతాను వీడియోలో, చూసేయండి. ఇప్పుడైతే సౌండ్ పెట్టలేదు అయితే ఏం ఫీల్ కాకండి. సో ఇదైతే సాంగ్ అయితే డ్యాన్స్ అయితే చాలా బాగా వేసింది దీపిక. సో నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి. మీరు కూడా ఎప్పుడైనా ఫేర్వెల్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నారా, అంటే శారీస్ కట్టుకొని కోడ్లా పెట్టుకొని, లేకపోతే నార్మల్గా సెలబ్రేట్ చేశారా? చేస్తే ఎలా చేశారు అండ్ ఎప్పుడు చేశారు, అంటే కాలేజ్ ఈవెంట్స్లోనా లేకపోతే కోచింగ్ అప్పుడా అని నాకు ఎప్పుడో, అంటే స్కూల్ డేస్లోనా, కాలేజ్ డేస్లోనా, లేకపోతే ఇన్స్టిట్యూట్లో అలా ట్రైనింగ్కి వెళ్తారు కదా అప్పుడు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నాకైతే. సో ఇప్పుడు చూడండి జయ, లావణ్య కూడా వచ్చేసారు. వీళ్ళైతే సిగ్గుపడుతున్నారు డాన్స్ వేయడానికి. సో అందరైతే వేయండి అని చెప్తున్నారు. సో మాకు రాదని చెప్పి వాళ్ళు సిగ్గుపడుతున్నారు. అయినా ఎలాగో అలాగా చిన్ని స్టెప్స్ వేసి మళ్ళీ వెళ్ళిపోయారు. సో లావణ్య అయితే తీన్మార్ పెట్టమని చెప్పింది. సో తీన్మార్ లేదని చెప్పేసి ఆ సాంగ్ పెట్టారనమాట. అదే చూపులతో గుచ్చి చంపకు, అది ఇడియట్లో సాంగ్ అనుకుంటా. సో అది పెట్టారు. సో దానికి వేస్తున్నారు వీళ్ళు. దానికి కూడా చాలా బాగా వేశారు. అంటే ఈ సాంగ్ అయిపోయాక ఇంకా జయ వేస్తానని చెప్పింది. సో జయ వస్తానని చెప్పింది. అదే ఏంటి ఈ మధ్య ఫేమస్ అయింది కదా, కల్లాజోడు కాలేజీ పాప చూడు, ఆ సాంగ్ అనుకుంటా, దానికి వేశారు. అదైతే సూపర్ అనిపించింది నాకైతే. ఆ స్టెప్స్ చూడండి చాలా బాగా వేశారు. సాంగ్ ఉండుంటే మస్తు ఉండేది సాంగ్ అయితే, అంటే డాన్స్ చూడ్డానికి. సాంగ్ పెట్టడానికి లేదనమాట. సో మీరే అర్థం చేసుకోండి, సాంగ్ని మీకు వచ్చే ఉండిద్ది కదా. సో ఇలా అయితే జరిగింది మా ఫేర్వెల్ డే. సో నాకైతే స్వీట్ మెమరీస్ని మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. సో అందుకోసం నేను షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇలా అయితే జరిగిందనమాట. ఇంకా తనైతే లావణ్య అనమాట, ఫోన్ వీడియో తీస్తుంది కదా, తనని కూడా పిలుస్తున్నాం మేము, అంటే వేయమని చెప్పేసి అందరూ అడుగుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు అనమాట. సో వీళ్ళైతే వేసేస్తున్నారు. లావణ్య ఇప్పుడు వచ్చింది, పిలవగా వచ్చింది సిగ్గుపడుతూ. సో ఒక 2 steps వేస్తానని చెప్పింది. సో లావణ్య కూడా ఆ సాంగ్కే వేస్తున్నారు. వీరు 4 members కలిసి మళ్ళీ ఆ సాంగ్కే వేయడానికి ట్రై చేస్తున్నారు. సో అదే వేశారనమాట. సో చాలా బాగా వచ్చింది, మాకైతే నచ్చింది. మేమైతే ఎంజాయ్ చేసాం, మా స్టూడెంట్స్ అందరం మేము. సో బాగా అనిపించింది నాకైతే. చూడండి ఫేర్వెల్ డే అంటే కొంచెం, అంటే లాస్ట్ డేస్లో ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోతారు కదా అని చెప్పేసి కొంచెం అంటే ఏదోలా ఉండిద్ది కదా. సో అందరం అలా చెప్పుకుందాం అనమాట. అంటే గ్రూప్ క్రియేట్ చేసామన్నమాట మళ్ళీ ఇన్స్టిట్యూట్లో ఫ్రెండ్స్ అందరం అని చెప్పేసి, ఎందుకంటే మిస్ అవుతామని చెప్పేసి. సో గ్రూప్ కూడా క్రియేట్ చేసాము. సో దీపిక చెప్పింది గ్రూప్ చేసి దాంట్లో okay, at the same time, and everyone have to enjoy every moment in your life, because it won't come again. Otherwise,
మన జీవితంలో సమస్యలుగా నెసెస్మెంట్గా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఓకేనా? ప్రతి చిన్న మూమెంట్ కూడా మీరు ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే దీస్ డేస్ నెవర్ కమ్ అగైన్. ఎందుకంటే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్. Good afternoon, one and all. Good afternoon. So thank you for inviting me such a beautiful party. First of all the best for your bright future. So ఇలాగే ఇంట్లాగే గొడవ చేస్తూ ఇలాగే లైఫ్ బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. Good afternoon to one and all. First of all, thank you for coming to this party. నేను డిగ్రీ కంప్లీట్ అయ్యాను. యాక్చువల్లీ వాంట్ టు ఓపెన్ గా చెప్పచ్చు. డిగ్రీ కంప్లీట్ డిగ్రీ కంప్లీట్ నెక్స్ట్ ఏంటి అనే ఆలోచనలో సరే జస్ట్ నార్మల్గా నేను సర్టిఫికేట్ కోసం అని చెప్పి జాయిన్ అయ్యా. బట్ నేను చాలా యూజ్ అండి నేర్చుకోవడం వల్ల. అండ్ ఆల్సో మై ట్రైనర్ పవన్ సార్ చాలా ఓపికగా చెప్పారు. మాకు చాలా చేసాము, ఓపికగా వచ్చుకున్నారు, చెప్పారు. ఒక్కసారి రాదంటే చాలాసార్లు అడిగి చెప్పించుకున్నాము. అండ్ సార్ ఆల్సో ఫ్రెండ్లీగా ఉన్నారు. నాట్ ఓన్లీ సార్ అందరం అంటే నార్మల్లీ ఒక ఇన్స్టిట్యూట్ అనే కాదు, దేనికైనా హెడ్ అంటే కొంచెం యాటిట్యూడ్ అలా ఉంటారు. బట్ మేడం ఇలా 0% చూసాం. ఫ్రెండ్లీగా ఇప్పటికి కూడా ఇక్కడ వచ్చినప్పుడు కూడా హ్యాండ్ పట్టుకొని చెప్పు మాట్లాడడం అన్నారు. రియలీ గుడ్. అండ్ రఘు సార్ ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు అందరికీ చెప్తా ఉంటారు, అమ్మ జాయిన్ అవ్వండి. ఎవరైనా ముందుకు వెళ్ళాలంటే కొంచెం ఆలోచిస్తారు, వాళ్ళు బాగుపడుతున్నారంటే వద్దని. కానీ సార్ అలా కాదు. ఏదైనా వర్క్స్ ఏదైనా జాబ్స్ వచ్చినా కూడా ఆశావుతా కానీ అందరితో చెప్పడం, కొంచెం లేడీస్ని కూడా ప్రోత్సహించడం అది నాకు చాలా బాగా నచ్చింది. జండి సార్ నాకు వచ్చిన ఇంగ్లీష్ ఇంత అయితే మీరు నేర్పించింది ఇంకా. అండ్ ఒక దీన్ని పదే చెప్పి మా మైండ్లో అలా ఫిక్స్ అయిపోయేలా చేస్తారు మీరు ప్రతి వర్డ్. కొన్ని మీ దగ్గర నుంచి కూడా నేర్చుకునే ఉన్నాయి తెలియని వర్డ్స్. అండ్ మా ఫ్రెండ్స్ డిగ్రీ దాకా చదివినా కూడా అంత క్లోజ్ అవ్వలేదు. బట్ ఈ రోజు ఎందుకు కొంచెం ఎమోషనల్గా అనిపిస్తుంది. 2 months బట్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నాం. కొట్టుకున్నాం, తిట్టుకున్నాం. స్పందన వాళ్ళ దగ్గరికి కూడా మనకు వచ్చినట్టుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొట్టుకొని బాయ్స్ అందరినీ ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేశాను. దే ఆల్సో ట్రీట్ మీ లైక్ సిస్టర్. చాలా బాగుంది. వినయ్ అన్న, వెంకటేష్ అన్న అంటారు. ఓన్ బ్రదర్స్ లాగే ఫీల్ అయ్యాం. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫ్రెషర్స్ డే. ఫస్ట్ అది డిప్లొమా కంప్లీట్ అయింది. దాంట్లో ఒక సబ్జెక్ట్ ఆగిపోవడం వల్ల నేను చదువుకుంటే ఇంట్లో కొంచెం ఖాళీగా ఉన్నాను. దానివల్ల మా నాన్న ఇన్స్టిట్యూట్ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వడం జాయిన్ అవుతే నేను కాలేజ్ నాకు బెనిఫిట్ వచ్చింది. సర్టిఫికేట్ స్టాఫ్కి ఈ వేరే పార్టీ ఇన్వైట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ అంటే ఇప్పుడు దాకా ఏంటంటే మనకి ఈ కోర్స్ గురించి చెప్తున్నాను. ఫస్ట్ మనకి పిఎంకేకి అనేది దాదాపు ఒక 5 years నుంచి ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది. ఈ ట్రైనింగ్ ఏంటంటే మెయిన్ అన్ఎంప్లాయిడ్కి నార్మల్గా అంటే కోర్స్ ఏదన్నా మిడిల్ టాప్ అయిన వాళ్ళకి అన్ఎంప్లాయిడ్ యూత్కి ట్రైనింగ్ ఇచ్చి మేము నెక్స్ట్ జాబ్స్ వాటి గురించి ఒక ప్రొఫెషనల్ వేలో స్కిల్ అనేవి ఇక్కడ నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో మీరు ఈ బ్యాచ్లో 11th బ్యాచ్ అంటారు. మనం 11th బ్యాచ్ ఈ ఐటీహెచ్డి కోర్సులో ఏంటంటే 11th బ్యాచ్ నుంచి మీరు వచ్చారు. ఇప్పుడు దాకా మీకు జనవరికి జరిగింది. నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా మంచి బ్యాచెస్ ఉన్నాయి. సో మీరేంటంటే మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎవరైనా ఉంటే ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది, ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అందరూ లైఫ్లో సెటిల్ అవ్వచ్చు అలా ఇంకా మీరు చెప్పండి. నెక్స్ట్ మనకి మంచి మంచి కోర్సులు ఉన్నాయి. ఇప్పుడు దాకా మీరు ఐటీహెచ్డి చూసారు. తర్వాత ఏంటంటే వెబ్ డెవలప్మెంట్, యాప్ అండ్ మొబైల్స్, తర్వాత డ్రోన్ టెక్నాలజీస్ అండ్ ఇంకా మనకి విషయం. హాయ్ అండి. సో ఇప్పటిదాకా చూసారు కదా, సర్స్, మ్యామ్స్, స్టూడెంట్స్ అందరు స్పీచ్ ఇచ్చేసారు, అయిపోయింది. సో దీపిక అయితే చాలా బాగా హోస్ట్ చేసింది యాంకర్ లాగా. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు కూడా నేను సౌండ్ కట్ చేశాను, ఎందుకంటే వీళ్ళు దిస్ ఈజ్ అ ఫేర్వెల్ పార్టీ సో ఆ సాంగ్ పెట్టారనమాట. మళ్ళీ కాపీరైట్ వచ్చిందని చెప్పేసి నేను అది కూడా కట్ చేసేసాను. సో నేను వాయిస్ డబ్ చేస్తున్నాను. కేక్ కటింగ్ అయితే చాలా బాగా జరిగింది. కేక్ కూడా చాలా క్యూట్గా ఉంది. చూపిస్తాను ఆగండి మళ్ళీ దగ్గర నుంచి మీకు. సో ఈ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత సర్స్, మ్యామ్స్ అందరు కిందకి వెళ్ళిపోతున్నారు. లంచ్కి టైం అవుతుంది, 1 అవడానికి వచ్చింది. సో అందుకోసం కిందకి వెళ్ళిపోతున్నారు అనమాట. సో మేమైతే లంచ్లో ఏమేమి తెప్పించామంటే పలావ్ అండ్ చికెన్ కర్రీ, భాజీ, దాల్చా, దహి చట్నీ అండ్ స్వీట్ అనమాట. కొంచెం కేక్ చూసారు కదా, చాలా బాగుంది. సో వచ్చేసింది లంచ్ అయితే. ఇంకా సర్స్, మ్యామ్స్ మేము వేసుకుంటామని చెప్పారు. సో మేము వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పేసి మేము ప్రేమతో సర్వ్ చేయాలని చెప్పేసి వద్దు సో మేము
చేస్తామని చెప్పాము మ్యామ్స్కి వాళ్ళందరికీ. సో మేమైతే సర్వ్ చేసి ఇస్తున్నాం వాళ్ళకి. వీళ్ళు తినమని చెప్పారు. సో మేమైతే అందరం ఒక రౌండ్ సర్కిల్లా కూర్చొని తింటాం సార్ లాస్ట్లో అని చెప్పాము మేమైతే ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాం. చాలా టేస్టీగా వచ్చాయన్నమాట ఫుడ్స్ అవన్నీ. మేము బయట నుంచి తెప్పించాము. చాలా బాగా అనిపించింది. ఫుడ్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మేమందరం చూడండి ఇలా కూర్చొని తింటున్నాం. సార్ థమ్స్ అప్ తెప్పించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.